వెల్కమ్ టు వేఫర్ తెలుగు. నేను మీ రాఘవేందర్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంశం అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పార్టీల మధ్య ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉందనే చెప్పాలి. అయితే ఇదొక అంశం. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నిక అంశము రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా ఈ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే మొదట ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అందరికంటే ముందు అభ్యర్థిని చాలా ఈజీగా ప్రకటించేసింది. అంటే ఎలాంటి కసరత్తు, ఎలాంటి తర్జన భర్జన, ముఖ్య నేతలతో అంటే ఫోన్లో చర్చలు కావచ్చు, ఎవరిని పెట్టాలనే ఒక డైలమా కావచ్చు, ఇలాంటివి ఏవీ లేకుండా చాలా సింపుల్గా జూబ్లీహిల్స్ ఎలాగైనా గెలిచి తీరుతామనే ఒక నమ్మకంతో అక్కడ కాలం చేసిన అంటే మాజీ ఎమ్మెల్యే, అంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చనిపోయారు మాగంటి గోపీనాథ్, ఆయన భార్య సతీమణి అయిన మాగంటి సునీతకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదొక్క ఎత్తైతే అందరూ అనుకున్నారు, అంటే అన్ని రాజకీయ వర్గాలు, అదేవిధంగా సామాన్య ప్రజానికం, అంటే బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, విజయం అనేది కేక్ వాక్ లాంటిది, అంటే ఈజీగా విన్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే ఇప్పటికీ కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సానుభూతి కావచ్చు, సిట్టింగ్ స్థానం కావచ్చు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకత కావచ్చు, హామీలు కావచ్చు, కొంత ఉండొచ్చు. కానీ అంటే తాజాగా ఒక అంశము అంటే మాగంటి గోపీనాథ్ 1998 సంవత్సరంలో ఆయన మొదటి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన మొదటి భార్య పేరు మాలిని దేవి కొసరాజు, మొదటి భార్య పేరు. మరి వారి మొదటి సంతానం తారక్ ప్రద్యుమ్న కొసరాజు అనే అబ్బాయి. అయితే సడన్గా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అది సునీత, అంటే మాగంటి సునీత నామినేషన్ వేసిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. అలిగేషన్స్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన సునీత పైన అతను ఎలా మాగంటి సునీతకు నామినేషన్ వేసే హక్కు ఉంది, ఆమె కేవలం మా తండ్రి గారైన మాగంటి గోపీనాథ్తో కేవలం రిలేషన్లోనే ఉంది, కేవలం సహజీవనం మాత్రమే చేస్తుంది, చట్టబద్ధంగా మాగంటి గోపీనాథ్ అదేవిధంగా మాగంటి సునీత ఇద్దరు వివాహం చేసుకోలేదని చెప్పేసి ఆయన అలిగేషన్ పెట్టాడు. అదేవిధంగా తన తల్లి మాలిని దేవితో అంటే కుటుంబ కలహాల కారణంగా, కొన్ని గొడవల కారణంగా విడాకులు, అంటే గొడవలు అయ్యాయి కానీ చట్టబద్ధంగా విడాకులు కాలేదని చెప్పేసి ఆయన, అంటే ఈ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ఆరోపిస్తున్నాడు. అంటే మాగంటి సునీత చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదు. అదేవిధంగా ఎన్నికల అఫిడవిట్లో అంటే నా భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి రాసింది, భర్త అని పేర్కొంది. అంటే లీగల్గా చట్టబద్ధంగా పెళ్లి చేసుకొని మాగంటి సునీత ఎలా భర్త అని ఆమె ఎన్నికల అఫిడవిట్లో పేర్కొంటుంది, ఎలా దాఖలు చేస్తుందని చెప్పేసి ఆయన ఈసీకి ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆమె నామినేషన్ను రద్దు చేయాలి, తిరస్కరించాలని చెప్పేసి కూడా మొత్తం మీద ఆయన వాదించాడు. అయితే దీనిపైన మరి ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు కసరత్తు చేశారు, పరిశీలించారు. ఒకవేళ ఎవరైనా సరే, ఇక్కడ మాగంటి సునీత అని కాదు, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం కానీ పొందుపరిస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ యొక్క పదవిని రద్దు చేసే అధికారం ఉంటుంది ఎన్నికల సంఘానికి. కాబట్టి ఇక్కడ మరి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఈ అంశం పైన ఏదైతే తారక్ ప్రద్యుమ్న అనే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య సంతానం ఫిర్యాదు ఇవ్వగానే మాగంటి సునీత దీనిపైన ఎన్నికల కమిషన్కు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మరి ఎన్నికల అధికారులు, కమిషన్ ఏదైతే ఉంటుందో
ఆమె యొక్క నామినేషన్ను ఆమోదించారు. ఇది మరి ఇది ఏ విధంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఓటర్లు చూసి ఓటేస్తారా, కేసీఆర్ను చూసి ఓటేస్తారా, లేకపోతే గతంలో మరి హైదరాబాద్లో చేసిన అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్కు పట్టం కడతారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మనం ఇంకా కొన్ని అంశాలు చర్చించుకోవాలి. ముఖ్యంగా దుబ్బాకలో మరి అక్కడ ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హోలిపేట రామలింగారెడ్డి అనుకుంటా, ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్యకు సోలిపేట సుజాత అనుకుంటా, ఆమెకు టికెట్ ఇచ్చినప్పుడు మరి ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించాడు అక్కడ. అదేవిధంగా హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నికలో మరి బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశాడు. అదేవిధంగా బీజేపీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసినప్పుడు మరి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. అంటే ఇక్కడ అంటే బీఆర్ఎస్ కూడా కొన్ని విజయాలు సాధించింది. ఇక్కడ మన నోముల నరసింహయ్య నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆయన ఆకస్మిక మరణం చెందడంతో బై ఎలక్షన్ రావడంతో అక్కడ మరి బీఆర్ఎస్ నుండి నోముల భగత్ పోటీ చేసి గెలుపొందాడు, మంచి మెజార్టీతో గెలుపొందాడు. అంటే ఇవన్నీ చర్చించాల్సి వస్తుంది. అంటే ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే అంటే ఇబ్బందికరమైన ఈ రాజకీయ పరిస్థితులు కానీ, ఇప్పుడు ఏవైతే కుటుంబ వివాదాలు, కొన్ని ఆరోపణలు, జూబ్లీహిల్స్లో మరి మాగంటి అన్న సోదరునిగా చెప్పబడుతున్న మాగంటి వజ్రనాథ్, ఆయన మరి ఈ గతంలో మరి ఆయనతో 10 ఏళ్ళు దాదాపు అంటే మాగంటి గోపీనాథ్తో చాలా కాలం ఆయన జర్నీ చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పనులన్నీ కార్యక్రమాలన్నీ ఆయనే చూసేవాడట. బీఆర్ఎస్ కూడా అతనికి టికెట్ ఇవ్వలేదు. ఆయన ఏమైనా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందా? ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారాయి. అది చూడాలి మరి. ఎందుకంటే మరి ఈ ఎన్నికను బీజేపీ కూడా చాలా సీరియస్గా ఛాలెంజ్గా తీసుకొని మరి బీజేపీ అతిరథ మహారథులందరూ మరి ఎన్నికల ప్రచార పర్వంలో మనకు కనబడతా ఉన్నారు. కాంగ్రెస్లో హేమాహేమీలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా మరి మంచి అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండులు మీ ఎన్నికల ప్రచారంలోకి రానున్నారు. దాదాపు 40 మంది లిస్టును మరి ఎన్నికల సంఘానికి క్యాంపెయినర్లుగా ఏర్పాటు చేసుకున్నామని కూడా ఇవ్వడం జరిగింది. చూడాలి మరి. ఎన్నిక అయితే చాలా టఫ్ ఫైట్ అనాలి 3 పార్టీల మధ్య. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అధికార పార్టీకి అయితే ఇది ఒక కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఓటమి పాలైతే గనక రాబోయే ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా బీఆర్ఎస్ కానీ గెలిస్తే మళ్ళీ నిలకడగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. కొంత కార్యకర్తల్లో